లెట్స్ వెల్కమ్ రమ్య మోక్ష. వచ్చిందయ్యా వయ్యారి. హలో అమ్మా. హలో అమ్మా. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. ఏంటి సార్? ఏంటండి ఏమైంది ఇప్పుడు? సౌండ్ వచ్చిందా? వచ్చింది సార్. ఏది ఎక్కువ సౌండ్ వచ్చింది? ఏ నీకు తెలీదా? సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ బాగా వినపడిందా? ఇక్కడే బాగా వినిపించింది సార్. అక్కడ వినపడలా? వినపడలేదు సార్. నాకేం వినపడలేదు. ఏది అర్థమైంది? అక్కడది అర్థమైందా, ఇక్కడది అర్థమైందా? మీరు ఇంకొంచెం క్లారిటీగా చెప్తే మొత్తం అర్థమవుతుంది. ఏమంటున్నావు? అర్థం కావట్లా. సరే, ముందు ముందు నీకు ఇంకా క్లారిటీగా అన్నీ వస్తాయి. రమ్మా, రా కూర్చో. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చోరా. రమ్య మోక్ష, చెప్పండి సార్. ఫస్ట్ మనం నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. చాలా నెగిటివిటీ ఉందండి. నా పర్సనాలిటీ తోటి అది పోగొట్టుకోవాలనేది నా అభిప్రాయం అని చెప్పారు. హౌస్ లో మీరే నెగిటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. అది వాళ్ళ ఆలోచన. ఇంకా 2 వీక్సే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటే నేను ఏంటనేది తెలిసేదేమో బహుశా. పాజిటివ్ అవటానికి ఏం చేశారు? ఇదంతా ఏం లేదు, వేస్ట్. నేను అలానే ఉన్నాను సార్. నేను పాజిటివ్ అవ్వడానికి నేను ఒక క్రియేట్ చేయాల్సిన అవసరం రాలేదు నాకు. మీరు హౌస్ లో ఎందుకు వెళ్తున్నావు అమ్మా అంటే, హౌస్ లో అస్సలు ఎంటర్టైన్మెంట్ లేదు సార్, నేను హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి వెళ్తున్నాను అన్నారు. అంటాము, చేసేస్తామా? ఏం చేశారు మీరు? లోపలేం లేదు, డొల్లా. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నేను ఇమాన్యుయల్ గారితో కలిసి నేను 2 స్కిట్స్ లాంటివి చేయడం జరిగింది. ఎక్కడ కనిపించలేదు? సరే సరే. అది కూడా మంచిగా వెళ్ళింది అని వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఆది గారు వచ్చినప్పుడు మీకు హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది. మీరు థ్యాంక్ యూ. బలుపా, అహంకారమా? ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఎందుకు అలా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ ఆయన మ్యానిపులేటర్ అనే వర్డ్ యూజ్ చేయగానే అవునా నేనా అని, నిజమా అని 100కి 1000 పాలకు నేను కరెక్ట్ గా చెప్తాను. సో యాక్సెప్ట్ చేసి థ్యాంక్ యూ చెప్పాను. సో నేను ఎక్కడ మ్యానిపులేట్ చేశాను అనే సిచ్యువేషన్ నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఆ టైంలో. అంతకుమించి ఇంకేం లేదు సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. గుర్తు తెచ్చుకున్నారు కానీ చాలా యాటిట్యూడ్ తోటి. థ్యాంక్ యూ. ఏం చూసుకున్నా అంత పొగరు? అలా రీచ్ అయ్యి ఉంటదేమో. నా ఇంటెన్షన్ మాత్రం అది లేదు. ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది. బాగా వేసేసాడు. ఇంకోటమ్మా, మీరు హౌస్ లో వెళ్ళగానే ఏం చెప్పారంటే, ఫిజికల్ టాస్క్ లో కుమ్మేస్తాను. ఏమైంది మరి? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? మీరు ఈ హౌస్ కి కరెక్ట్ కాదు అని మీకు ఏమైనా అనిపించిందా? నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? నీకు తెలీదా? ఏమో సార్, ఇది ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి. పీపుల్ డిసైడ్ చేస్తారు. ఏమో నేను బయటకి నెగిటివ్ గా వెళ్ళానో పాజిటివ్ గా వెళ్ళానో నాకు ఐడియా లేదు. జనరల్ గా ఐడియా లేనప్పుడు ఇలాంటి సొల్లు చెప్తుంటాం. మీరు చేసింది ఏంటో తెలుసా అమ్మా? ఎంటర్టైన్ చేయలేదు, కంప్లైంట్స్ చేశారు. కంప్లైంట్స్ ఏంటో తెలుసా? ఏమో సార్, నాకు తెలియదు సార్. తనూజ, కళ్యాణ్, రీతు, పవన్ వాళ్ళని కేవలం టార్గెట్ చేయడానికి ఈ హౌస్ కు వచ్చారేమో అనిపించింది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. టార్గెట్ కాదు సార్, నాకు చిరాకు వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వా నేనా అనేది టాస్క్ వచ్చినప్పుడు బాండ్స్ వల్ల నేను ఎంత ఎఫర్ట్ పెట్టి నేను గేమ్ ఆడినా సరే నన్ను గెలిపించరు. అది కూడా నిజమేరా. కానీ రిలేషన్స్ పెట్టుకోవాలి. మీరు బయట నుంచి చూసి వెళ్ళారు, మీరు బాండ్ క్రియేట్ చేసుకోవడానికి సుమన్ గారితో దగ్గరగా ఉన్నారని చెప్పి అందరు అడుగుతున్నారు. ఎవడు చెప్పింది? నేను ఏ రోజు ఆయన అన్న ఇలా ఏం పిలవలేదు సార్, గారు అనే పిలిచాను. అనకపోతే మాత్రం బాండ్ కాదని కాదు కదా అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను.
వై సుమన్ శెట్టి? ఫస్ట్ వీక్ నుంచి ఇంకా ఆయన 2 వీక్స్ యాక్టివ్ గా లేరు, అది ఇది అని నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఆడియన్స్ బాండ్స్ నచ్చాడు వల్ల కదా, మీరు చూసారు కదా అది. ఏం లేదు బాబా, నాకు నిజం తెలిసిపోయింది. నీ ఏదో పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయకు అని చెప్తారు వాళ్ళు. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతోనే ఉండాలనిపిస్తారు సార్. నేను అంటే వాళ్ళతోనే ఉంటాను. అదేంటి మీకు సింపతియా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నాకేం సింపతి కాదు సార్. మరి లోగు ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన మీకేంటి? మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ నా పెట్టుకోకుండా గేమ్ మీద ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక నా గేమ్ ఎఫెక్ట్ అవ్వదు సార్. ఓదార్పు యాత్రకి అట్ ద సేమ్ టైం అవ్వదు సార్. ఓదార్పు యాత్రకి అట్ ద సేమ్ టైం ఓదార్పు యాత్ర కాదు సార్. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ చాలా తనుజ గురించో లేదంటే తనుజ మీద టచ్ చేస్తున్నాడనో మీకేమో తనుజ చెప్పిందా? నాకు తనుజ చెప్పలేదు సార్. మరి ఎందుకురా నీకు? మరి మీరు ఎలా ఊహించుకున్నారు మాధురి? నేను ఊహించుకోలేదు, నేను రియల్ గా చూసాను. అవును, చూస్తే ఏంటి? నేను బయట వీడియోస్ చూసాను. అది ఆ అమ్మాయి వ్యక్తిగతం కదా. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? బయట వీడియోస్ చూసాను అండ్ వచ్చిన రోజు కూడా నేను అబ్జర్వ్ చేశాను. వీడియోస్ చూసి డెసిషన్ తీసుకోవడం ఏంటి? తప్పు కదమ్మా. చాలా తప్పది. నువ్వు చూసావా వాడెవడో చెప్పాడని? అందుకే రియల్ లో కూడా చూసానని చెప్తున్నాను కదా సార్. డిసైడ్ అయ్యాను. తనుజ ప్రాబ్లం అని చెప్పింది ఎప్పుడన్నా? తనైతే ఏం చెప్పలేదు సార్ నాకు. మరి మీకేంటి ప్రాబ్లం? మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. నాకు అనిపించింది చూడగానే. బయట చూసి ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయిల పిచ్చోడని ఎలిగేయటం ఎంతవరకు కరెక్ట్? నోరు ఫస్ట్ కంట్రోల్ లో పెట్టడం నేర్చుకో. నా ఇంటెన్షన్ ఇప్పటికీ అదే కరెక్ట్ అని చెప్తాను సార్. బట్ ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది. దానికి కళ్యాణ్ కి సారీ చెప్పాను. ఇప్పటికీ కూడా కళ్యాణ్ సారీ. కమింగ్ టు పులిహోర. పవన్ తో పులిహోర ఎందుకు కలపడం స్టార్ట్ చేశారు? సరదా మరి మామూలుగా ఉండకూడదు. కలుపుతూ ఉంటే వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎందుకు సమయాన్ని వృధా చేయడం? నేను పవన్ తో పులిహోర ఏం కలపలేదు సార్. చెప్పారు కదమ్మా మీరు ఆ రోజు అక్కడ కూర్చొని, నువ్వంటే నాకు ఇష్టం. నేను పవన్ కి చెప్పానా సార్? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను ఎప్పుడు పవన్ నాకు ఇష్టము అని నేను చెప్పలేదు. ఎప్పుడు అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, కోపం అనే తిడతానే ఉంటాను. నేను చూసానమ్మా. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఓకే సార్, మీరు ఏం చూసారో నాకు తెలియదు. నేనైతే ఇష్టం అని చెప్పలేదు. నేను 100% చెప్తాను. 100% కొట్టి చెప్పగలను. చూద్దాం. వీడియో ప్లీజ్. నీకు ఎవరు నచ్చారు హౌస్ లో? నాకా? మీరు ఇంకెవరు? నాకు పవన్ చాలా ఇన్నోసెంట్. పవనే ఇష్టం నాకు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. కట్. ఏమా దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు అడుగు అది. చూసాను సార్. మరి అసలు నేను అసలు మాట్లాడలేదే అన్నారు. అంటే అది రామ్ మాధురి గారేమో ప్రొడ్యూసర్, అంజనా గారేమో డైరెక్టర్. దీనికి బాండ్స్ బ్రేక్ చేయాలి. ఇలా మేము ముగ్గురం కన్వర్సేషన్ చేసుకున్నాం. మీకేం పని అసలు బాండ్స్ బ్రేక్ చేయడానికి? నాయనా దోల పురుష దుర్యోధన నీకెందుకురా ఈ దోల? నాకు అసలు నచ్చట్లేదు సార్. ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక లవర్స్ పార్క్ కి అడుగు పెట్టిన అది వాళ్ళ ఫీల్ వస్తుంది సమస్య అమ్మా. నాకు. మీకు నచ్చితే ఏంటి, యా నచ్చకపోతే సార్, ఏంటి? యా. నువ్వెవడురా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? కళ్యాణ్ మిమ్మల్ని టచ్ చేశాడా? నన్నేం టచ్ చేయలేదు సార్. తనుజని టచ్ చేశాడా? చేశాడు సార్. అమ్మాయికి లేని ప్రాబ్లం మీకేంటి? నీకెందుకురా ఆడి గొడవ? నీకెందుకు? నాకు కావాలరా, నాకే కావాలి. సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి మీరు బ్యాడ్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చారేమో అనిపిస్తా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీరు నిజంగా ఎపిసోడ్లు అన్నీ చూసారమ్మా? కొన్ని చూసాను సార్. అసలు ఎపిసోడ్లే చూడకుండా వెళ్ళారని ఫస్ట్ డేనే అర్థమైపోయింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? అసలు మీరు వెళ్ళిన కాన్సెప్ట్ ఎలా ఉందంటే తనుజాని కళ్యాణ్ వేరు చేయాలి, పవన్ని రీతును వేరు చేయాలి. ఏంటిది? నీ మెనిపులేటివ్ బిహేవియర్ చిరాకేస్తాను నేను చూస్తుంటా. ఒప్పుకుంటాను సార్. ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు బయటకు వెళ్తూ? ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి ఇది రియలైజేషన్. తను నన్ను దూరం చేసింది. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. మాధురి గారు రియలా ఫేకా? ఇప్పుడైతే ఫేక్ గా అనిపిస్తున్నారు సార్. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. కంప్లైంట్ చేసావు కదా, ఇతను మహా డేంజర్ ముసుగు దొంగ. ఫోటో ప్లీజ్. నక్క, అది గుంట నక్క అంటే కన్నింగ్. తనుజ సార్. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. ఎందుకు? తను ఒక డ్రామా క్వీన్ సార్. ఎప్పుడు ఒక సీరియల్ డ్రామాలోనే అలానే ఉంటది. నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను. ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.